శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక గురువు గారి దగ్గర అనేక మంది శిష్యులు విద్యార్థులుగా చేరారు. ఏంటి వీళ్ళు విద్యార్థులుగా చేరి అక్కడ నేర్చుకునేది అంటే దైవీ సంబంధమైనటువంటి అన్ని రకముల విషయములు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. గురువు గారు ఆ విద్యార్థులలో వారి వారి స్థాయిని బట్టి వారికి విషయాలు నేర్పుతూ ఉంటారు. భక్తి చిన్న ఆరాధన నుంచి మొదలుకొని అనంత ఆత్మజ్ఞానము వరకు అన్ని విషయాలను, అంటే ఒక మనిషి తన మొట్టమొదటి దేవుడు అనేటువంటి ప్రారంభ స్థాయి నుంచి అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఆత్మమయం జగత్ అనేటువంటి అనంత ఆత్మశక్తి భావన వరకు అవసరమైనటువంటి విషయాలన్నింటినీ అక్కడ నేర్పుతూ ఉంటారు. అదొక గురుకుల పాఠశాల లాంటిది. సరే, అన్నీ వింటూ ఉంటారు, రోజు విద్యార్థులు చదువుకుంటారు, అక్కడ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. ఇలా చాలా కాలం గడిచింది. అనేక మంది ఆత్మజ్ఞానం వరకు కూడా వచ్చారు, నేర్చుకుంటున్నారు. గురువు గారికి ఒకరోజు అసలు మన శిష్యులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఈ విద్యార్థులందరూ కూడా అసలు ఏం తెలుసుకున్నారు, వీళ్ళకి ఏం అర్థమైంది అనేటువంటిది తెలుసుకోవాలనిపించింది. అంటే విద్య నేర్పుతున్నాం కదా, అసలు ఎవరి స్థాయిలో ఏం తెలుసుకున్నారు అని గురువు గారు విద్యార్థులందరినీ పిలిచారు. అందరినీ మీరు అలా ప్రపంచ పర్యటనకి వెళ్ళిపోండి, దేశ పర్యటనకి వెళ్ళిపోండి, కొన్నాళ్ళు తిరిగి రండి, ఒక నెల రోజులు టైం తీసుకోండి. అలా తీసుకొని తిరుగుతూ తిరుగుతూ మొత్తం చూడండి, దేశం అంతా మీరు ఎంత తిరగగలరో అంతా తిరిగి చూడండి. మీ జీవన భృతి కోసం భిక్షాటన చేసుకోండి. చక్కగా అన్ని గమనిస్తూ, మనుషుల్ని గమనిస్తూ, సృష్టిని గమనిస్తూ, మొత్తం అన్ని గమనిస్తూ అన్నిటికంటే విలువైనది ఏమిటో తెలుసుకొని రండి, అది తెలుసుకొని వచ్చి నాకు చెప్పండి అన్నారండి. అన్నిటికంటే విలువైనది ఏమిటి, అది తెలుసుకురండి అంటే సరే అందరూ బయలుదేరారు. విద్యార్థులందరూ తలకు దిక్కుకు వెళ్ళిపోయారు. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణించుకుంటూ అన్ని తిరుగుతున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, తెలుసుకుంటున్నారు, రకరకాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇంచుమించుగా ప్రపంచంలోకి వెళ్ళినాక, ప్రపంచంలో ఉన్న మనుషులు, అక్కడ విషయాలు, ఆ పద్ధతులు ఇవన్నీ గమనించినాక అనేక రకాల వ్యాపారాలు, మనుషులు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, జీవన పోరాటం, జనన మరణాలు అన్ని చూశారు. బోల్డ్ కనపడినాయి వాళ్ళకి. ప్రపంచం తిరుగుతుంటే అన్ని తెలుస్తూ ఉంటాయి. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే అన్నింటికంటే ఈ ప్రపంచంలో ఉత్తమమైనది, విలువైనది ధనము అని తెలిసింది. ఇంచుమించుగా అందరూ అదే అభిప్రాయానికి వచ్చారు. మొత్తం విలువైనది ధనము అంటే చాలా విషయాలు చూశారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు మనుషులను బతికించడం చూశారు. బతికించినాక వాళ్ళకి అనిపించింది అన్నిటికంటే గొప్పవాడు డాక్టరు, అనారోగ్యాలు వస్తే తగ్గిస్తున్నాడు, ప్రాణాలే కాపాడుతున్నాడు, ఈయన చాలా గొప్పవాడు అనుకున్నాడు. కానీ ఆ డాక్టరు డబ్బుల కోసం వైద్యం చేస్తున్నాడు, కాబట్టి డాక్టర్ కంటే డబ్బు గొప్పదని తెలిసింది. అలాగే అనేక మంది పంటలు పండిస్తున్నారు. ముందు చూశారు, పంటలు పండిస్తున్నారు, ఈ పంటలు లేకపోతే జనం చచ్చిపోతారు, ఈ ఆహారం లేకపోతే అసలు జనం బ్రతకనే బతకరు, కాబట్టి ఈ పంటలు పండించే వాళ్ళు అందరికంటే ఉత్తమమైన వాళ్ళు, ఈ ఆహార పదార్థాలు అన్నిటికంటే ఉత్తమమైనవి అనుకున్నారు. కానీ పంటలు పండించే వాళ్ళందరూ అవి అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. కొనుక్కునే వాళ్ళందరూ ఈ ఆహార పదార్థాలను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇలా ఎక్కడ ఏది తయారవుతున్నా ముందు అవి ఉత్తమమైనవి అనుకున్నారు, అవి చేస్తున్న వాళ్ళు ఉత్తమమైనవి అనుకున్నారు. కానీ అన్నింటికీ మధ్యలో డబ్బు కనపడుతుంది. డబ్బు లేకుండా అసలు ఏది కనపడతలే ప్రపంచంలో. ఇక ఉత్తమమైనది ఏంటో అర్థం కావాలి. అసలు ఏది చూసినా
ఇటు పంటలు పండించేవాళ్ళు, అటు డాక్టర్లు, ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల ప్రవృత్తులు ఉన్నాయో, ఎంతమంది ఎవరిని ఎక్కడ ప్రాణరక్షణ చేసేస్తున్నా మళ్ళీ అక్కడ డబ్బు ఉంది. ఇప్పుడు మందులు కనుక్కున్నారు, ఎంతో గొప్ప వాళ్ళు 2 మంది మందులు కనుక్కున్నారంటే మందులు అమ్మబడుతున్నాయి. ఆ కనుక్కున్న వాళ్ళు డబ్బు కోసం కనుక్కున్నారు. కొన్ని రంగాలు ఎంచుకొని అనేక రంగాల్లోకి వెళ్ళారు తప్ప అన్ని రంగాలను శాసిస్తున్నది డబ్బు కనబడింది. ఇప్పుడు డబ్బు చాలా విలువైనది అని తెలిసింది వాడు. మొత్తం ఇంచుమించు అందరూ అన్ని తిరిగి వచ్చారు. మొత్తం అందరూ నెల అయిపోయింది, తిరిగి వచ్చారు, గురువు గారి దగ్గరికి వచ్చారు. గురువు గారు నాతో మాట్లాడే ముందు మీ అందరూ భిన్న భిన్నమైన ప్రదేశాలు తిరిగి భిన్న భిన్నమైన విషయాలు చూసుంటారు కదా, మీ అందరూ కూర్చొని చర్చించుకొని మీరు ఎన్నుకున్న విషయాలలో అంటే ముఖ్యమైనవి అన్నవి మీరు చాలా విలువైంది అన్నది మీరు చాలా విషయాలు ఎన్నుకొని ఉండొచ్చు. బోల్డ్ మంది బోల్డ్ చోట్లకి వెళ్ళారు కదా, అందుకని మీరు అందరూ చర్చించుకొని ఏ ఏ విషయాలు ఎవరెవరికి కలిసినవో అన్ని మీరు చర్చించుకొని నాకు సాయంత్రం చెప్పండి అన్నారు. మళ్ళీ సాయంత్రం కూర్చుందాం మనం అని. సరే వచ్చారు, అందరూ శుభ్రంగా స్నానపానాదులు చేసుకున్నారు, అక్కడేదో భోజనాలు చేసుకున్నారు, కూర్చున్నారు, చర్చించుకుంటున్నారు. నువ్వేం చేసావు అంటే అందరూ మాట్లాడుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏది ఏం జరుగుతున్నా కూడా అవి ముందు గొప్పగానే కనబడుతున్నాయి, కానీ వీటన్నింటికి వెనక ముందు డబ్బు కనబడుతుంది. అందరూ ఏది చేస్తేనే డబ్బు కోసమే జరుగుతుంది, డబ్బుతోనే జరుగుతుంది. డబ్బు లేకపోతే ఏం దొరకట్లేదు. ఇక్కడ డబ్బు రాదు అనుకుంటే ఎవరు ఏమి చేయరు. అసలు చూస్తే ఆశ్చర్యంగా అన్ని 100 మంది వెళ్ళిన విద్యార్థులందరికీ ఏకగ్రీవంగా ఇక్కడ విలువైనది డబ్బు అని తెలిసింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, నిజమే, ఇది కూడా మనం శాస్త్రాల్లో చదివాం, అక్కడక్కడ వినపడింది, ధనం మూలం ఇదం జగత్ అని. నిజమే, ఈ జగత్తుకి ధనమే మూలము అని మొత్తం ఆ నిర్ణయం తీసుకున్నారు. చక్కగా సాయంత్రం మళ్ళీ గురువు గారు వచ్చారు, కూర్చున్నారు. అందరూ ఏనైనా అందరూ డిస్కస్ చేసుకున్నారా, చర్చించుకున్నారా, ఎవరెవరికి ఏ విషయాలు విలువైనవిగా తోచినవి చెప్పండి నాకు అన్నాడు. అన్ని స్థాయిల వాళ్ళు అంటే ప్రాథమికమైనటువంటి భక్తులు అప్పుడే మొదలయ్యి భగవంతుణ్ణి ఆరాధించడం నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అనంత ఆత్మజ్ఞానం వరకు సాగిన వాళ్ళ వరకు, అంటే ఆత్మజ్ఞానానుభూతిని పొందిన వాళ్ళు కాదు వాళ్ళు, గురువు గారు పొందిన ఆయన, వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు. అంటే అక్కడ దాకా వెళ్ళారు, వాళ్ళు నేర్చుకుంటారు, మెట్లు ఎక్కారు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగింది. అక్కడ వరకు చేరినటువంటి విద్యార్థులు అందరూ విద్యార్థులే, నేర్చుకుంటున్న వాళ్ళే. అందరూ కలిపి ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా గురువు గారు, ఇక్కడ అన్నిటికంటే విలువైనది ధనము. ధనము లేకపోతే ఇక్కడ జీవించటం కుదరదు. ధనమే అన్నిటికంటే మూలం, అన్నిటికంటే విలువైనది అని చెప్పి. అంటే గురువు గారు అన్నారు, మీరు చాలా గ్రంథాలు చదువుకున్నారు, మీలో మొదటి నుంచి ఎంతో సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళు ఉన్నారు, ప్రాథమిక స్థాయి నుంచి అన్ని తెలుసుకుంటూ వెళుతున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఆలోచించుకొని మళ్ళీ చెప్పండి అన్నారు. మళ్ళీ అందరూ తర్జనలు చర్చించుకున్నారు, వాళ్ళు చదివిన గ్రంథాలు చదువుకున్నారు, వెనక్కి వెళ్ళారు, ముందుకు వచ్చారు, ఒకసారి అన్ని తలుచుకున్నారు. ఎంత చూసినా ధనమే గొప్పగా కనపడుతుంది, ఎందుకంటే ధనం లేకపోతే అక్కడ ఏం జరగట్లేదు, ప్రపంచం అంతా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఉండే చోటు కూడా వీళ్ళు ఉండాలి అంటే, వీళ్ళు తినాలి అంటే, వీళ్ళు తాగాలి అంటే, వీళ్ళు నివసించాలి అంటే అన్నిటికీ ధనమే అవసరంగా ఉంది. వాళ్ళు అన్నారు, గురువు గారు, ఇప్పుడు మనం ఉండటానికి కూడా ధనమే అవసరం అవుతుంది కదా, మనం బ్రతకడానికి ధనమే అవసరం అవుతుంది, ప్రపంచంలో దేనికైనా ధనమే అవసరం అవుతుంది, కనుక ధనమే అన్నిటికంటే విలువైనది అని నిర్ణయించారు. అంటే మేము అలా అనుకుంటున్నాం గురువు గారు. విద్యార్థులు కదా వాళ్ళు, గురువు గారికి చెప్పారు. గురువు గారు చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి, సరే అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడు అన్నిటికంటే విలువైనది ధనము అంతే కదా. అవును గురువు గారు, రైట్. ఇప్పుడు మీకు కోరినంత ధనం ఇస్తాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా, మీరు ఎంత కోరితే అంత ధనాన్ని ఇస్తాను. మీలో ఎవరైనా మీ చిన్న చిటికిన వేలుని కత్తిరించి నాకు ఇవ్వగలరా అని అడిగారు.
విద్యార్థులంతా ఒకసారి ఆలోచించారు, ఇదేంటి చిటికిన వేలుని కత్తిరించి అట్టేస్తాం, విపరీతమైన నొప్పి పుడుతుంది, పైగా అసలు వేలు పోతే మరి చేతితో పని ఎలా చేసుకుంటాం. మౌనంగా ఉండిపోయారు. మీరు ఎంత కోరితే అంత ధనం ఇస్తాను, మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, చిన్న చిటికిన వేలు ఇవ్వగలరా? లేదు, నా శక్తితో, నా దగ్గర మహత్తర శక్తులు ఉన్నాయి, మీకు ఈ శక్తులన్నీ ఇస్తాను, మీరు ప్రపంచాన్ని ఆలొచ్చు, మీరే ఈ ప్రపంచాన్ని ఆలొచ్చు, అటువంటి మహత్తర శక్తుల్ని మీకు ఇస్తాను, మీ చెయ్యినో కాలునో ఒకదాన్ని నరికి నాకు ఇవ్వగలరా? అందరూ మౌనంగా ఉండిపోయారు. లేదు, నా దగ్గర ఇంకా శక్తులు ఉన్నాయి, నా దగ్గర అద్భుతమైనటువంటి శక్తులు ఇంకా ఉన్నాయి, మీకు సమస్తము ప్రపంచాన్ని మళ్ళీ కొత్తది సృష్టించి ఇంకో సృష్టి చేయగలిగినటువంటి, అంటే మీ ఇష్టం వచ్చినటువంటి సృష్టి చేయగలిగినటువంటి శక్తిని ఇస్తాను, మీరెవరైనా మీ తలను నాకు ఇవ్వగలరా? అంటే మీ మెడ మీద నుంచి తలను నరికేసి నాకు ఇవ్వగలరా? అసలు ఎవరికే ఏం అర్థం కాదు, మేలకుండా ఉన్నాడు. ఊరిని గురువు గారు చెప్పారు అంతే విషయాలు, కానీ మధ్యలో అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అంటే అప్పుడు గురువు గారు చెప్పారు, ఇప్పుడు ఆలోచించండి, అన్నిటికంటే విలువైంది ఏంటి అని. వాళ్ళు ఆలోచించారు, బ్రతకటానికి ధనం విలువైందే, కానీ నా ఏలు పోతే, నా కాలు పోతే, నా చెయ్యి పోతే, నా మెడ పోతే, నా తల పోతే ఇంకా నేనే ఇంటి చేసుకునేది. ఇక్కడ ఆ ధనం నాకెందుకు? నేను బాగుంటే ధనం గొప్పదే, నేను బాగోపోతే ధనం ఎలా గొప్పదే? అప్పుడు వాళ్ళకు ఒకసారి మళ్ళీ మొత్తం ప్రపంచంలో తిరిగినప్పుడు విషయాలు గుర్తొచ్చినాయి. అనేక మంది ధనవంతులు అనారోగ్యాలతో చనిపోతున్నారు, డాక్టర్లు కూడా రక్షించలేకపోతున్నారు. అనేక మందికి ధన సంపదలు ఉన్నాయి, కానీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు లేవు. అనేక మంది భార్యాభర్తలు విడిపోతున్నారు, తండ్రి కొడుకులు విడిపోతున్నారు, తల్లి కొడుకులు విడిపోతున్నారు. ప్రతి సంబంధ బాంధవ్యము కుటుంబంలో ఘర్షణ పడతానే ఉంది, కానీ వాళ్ళకి ధన సంపదలు ఉన్నాయి, ధనం ఉంది, కానీ రక్షణ లేదు, చావు తప్పట్లేదు, డాక్టర్లు బతికించలేకపోతున్నారు ఎంత ధనం ఉన్నా. ఎన్ని మందులు వేసుకున్నా జబ్బులు తగ్గనే ఉన్నాయి, చనిపోతున్నారు. చావును అసలు దేన్ని ఆపట్లేదు, ధనం చావును ఆపలేకపోతుంది. ఎంత ధనం ఉన్నా అసలు సుఖం లేని వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వీళ్ళందరూ కనపడ్డారు ప్రపంచంలో. ఇప్పుడు అది గుర్తొచ్చింది వీళ్ళకి. ఎందుకు ప్రపంచం గురువు గారు ఎందుకు తిరిగి రమ్మన్నారు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ముందేమనుకున్నారు వాళ్ళు, ఈ ధనం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు గురువు గారు ఏలిస్తావా, కాలిస్తావా, తలిస్తావా, మేడిస్తావా అనేటప్పటికే ఆలోచన వచ్చింది. అసలు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎవరు రక్షించలేకపోతున్నారు, ధనం ఉందిగా. అనారోగ్యాలు వచ్చిన వాళ్ళకి తగ్గుతుందో లేదో తెలియట్లేదు, మందులు ఉన్నాయి, డాక్టర్లు చూస్తున్నారు, కానీ అలా చనిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ధనం ఉన్న వాళ్ళ ఇళ్లలో కుటుంబ సుఖాలు లేవు, బోల్డ్ మంది కనపడ్డారు. అలా ఎంత ధనం సంపాదించినా తృప్తి లేదు, ఇంకా సంపాదిస్తానే ఉన్నారు చాలా మంది. కొన్ని ధనం చాలని మనకు తృప్తి లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ గుర్తొచ్చినాయి. అప్పుడు అర్థమైంది, గురువు గారు ప్రపంచాన్ని, మీరు దేశాన్ని ఒక 4 రోజుల పాటు అలా తిరిగి రండి అని మనని గ్రామాలకి పట్టణాలకి ఎందుకు పంపారంటే, అసలు మనకు సమస్తం అర్థం అవ్వాలని. మనమేమో ఆ సమస్తాన్ని వదిలేసి డబ్బును ఒకదాన్ని అర్థం చేసుకొచ్చాం, ఇది మూలమైంది, విలువైందని. కానీ డబ్బు ఎలా విలువైంది? డబ్బు ఉంటే మనిషి బతికుండాలిగా, మనిషి చనిపోతున్నాడుగా, ఆరోగ్యం చేకూరట్లేదుగా, కుటుంబంలో శాంతి రావట్లేదుగా. అలా ఆలోచించినప్పుడు డబ్బు ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలని సంపూర్ణంగా ఇవ్వట్లే. మనిషి బ్రతకటానికి ఆధారంగా ఉందంటే. జాగ్రత్తగా గమనించారు, గురువు గారు వదిలేశారు. వాళ్ళు వదిలేస్తున్నారని వాళ్ళంతా ఆలోచించుకోండి, మీ అందరూ చర్చించుకోండి, మళ్ళీ రేపు కలుద్దాం అన్నారు. విజ్ఞానం ఇంతే, జ్ఞానం ఇంతే, మనమైనా చర్చించుకోవటమే. మీలో మీరు చర్చించుకోవాలి. ఇక్కడ మనం ఎవరున్నాం, మీరే మీ గురువు, మీరే మీ శిష్యుడు, మీరే విద్యార్థి, మీ అంతరంగంలో జ్ఞానం ఉంది, మీరే చర్చించుకోండి. ఊరినే కథ రూపంలో చెప్పుకుంటున్నాం. మీలో ఒక అన్వేషణ పుట్టడానికి కథలు సహకరించాలని ఉన్న కథా రూపంలో చెప్పుకుంటున్నాం. అందులో విశేషమే లేదు, మీరే ఆలోచించుకోండి. ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోబాకండి. ధనం 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 అని ధన పిచ్చి ఎక్కించుకోబాకండి. ధనం అవసరమే, కానీ అది పిచ్చి కాకూడదు.
కుటుంబ సుఖం లేని ధనాన్ని ఏం చేసుకుంటావు? ఆరోగ్యం లేని ధనాన్ని ఏం చేసుకుంటావు? కుటుంబ సంబంధ బాంధవ్యాలు నాశనం అయిపోయిన ధనాన్ని ఏం చేసుకుంటావు? అలా ఏదైనా కీర్తి ప్రతిష్టలు అవి కొట్టుకెళ్ళిపోబాకండి. పిచ్చి 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 కీర్తి పిచ్చి గుర్తింపు పిచ్చి అని వెళ్ళిపోబాకండి. మిగిలినవన్నీ పోగొట్టుకునే అదేంటి ఉపయోగం? అన్ని సమపాళల్లో ఉండాలి, అది జీవితం. ఆలోచించారు వీళ్ళు, శిష్యులంతా ఆలోచించారు. అంటే ఈ 4 మాటలు మన కోసం మళ్ళీ ఆలోచన కలగటం కోసం చెప్పాను. మళ్ళీ కథలోకి వెళ్దాం. శిష్యులందరూ మొత్తానికి తర్జన భర్జనలు పడ్డారు, చర్చించుకున్నారు. అన్ని ఆలోచించినాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా అన్నిటికంటే విలువైంది మనిషి, మన శరీరం, మనమే. మన కోసం కదా డబ్బు. మనం సుఖంగా ఉండడానికి, మనం శాంతిగా ఉండడానికి, మనం హాయిగా ఉండడానికి, మనం బ్రతకడానికి కదా డబ్బు. మనం లేకపోతే అసలు డబ్బుకి విలువ ఎక్కడ ఉంది? కాబట్టి డబ్బు విలువైనదే. ఎందుకు విలువైంది? మన కోసం విలువైంది. కాబట్టి డబ్బు కంటే విలువైన వాడు ఎవరు అంటే మనిషి, నేనే. మరుసటి రోజు మళ్ళీ గురువు గారు వచ్చారు, కూర్చున్నారు. ఏనైనా అన్ని చర్చించుకున్నారా? చాలా కాలం ఇక్కడ మీరు విద్యార్థిగా బోల్డ్ నేర్చుకున్నారు, ఇప్పుడు చూసి వచ్చారు, దేశం తిరిగి వచ్చారు, అన్ని గ్రహించి వచ్చారు. ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? ఏమర్థమైంది మీకు? అయ్యా గురువు గారు, డబ్బు మనిషి కోసం. డబ్బు గొప్పదే. ఎంతవరకు గొప్పదంటే మనిషి ఉపయోగించుకుంటే గొప్పదే, మనిషి ఉపయోగానికి గొప్పదే. మనిషి ఉపయోగించుకోకపోతే డబ్బుకి విలువే లేదు, అసలు డబ్బు అవసరం కూడా లేదు. కాబట్టి డబ్బు కంటే మనిషి గొప్పవాడు. మనిషి అనేవాడు ఉంటేనే అసలు డబ్బు అనే అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి అన్నిటికంటే విలువైనది మనిషే అంటే గురువు గారు, సరే బాగానే ఉంది, బాగానే చెప్పావు. అయ్యా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారా? అందరం ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం గురువు గారు, డబ్బు కంటే విలువైనది మనిషే. సరే, ఓకే. ఇప్పుడు డబ్బు కంటే విలువైనది, అన్నిటికంటే విలువైనది మనిషే కదా. మరి మనిషి ఎందుకు కొంతమంది దుఃఖపడుతున్నారు, కొంతమంది సుఖపడుతున్నారు, రకరకాలుగా ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. మరి మనుషులందరూ విలువైన వాళ్ళు అయినప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళకి విలువైన వాళ్లే కదా, మరి వాళ్ళు ఎందుకు ఆనందంగా లేరు, వాళ్ళు ఎందుకు సుఖంగా లేరు? మళ్ళీ అందరూ ఆలోచన మొదలు పెట్టారు. ఇప్పుడు అన్నిటికంటే విలువైనది మనిషి అయినప్పుడు తనకు తానున్నాడు కదా. నాకు నేనున్నాను, మీకు మీరున్నారు, అన్నిటికంటే విలువైన నేను నాకున్నాను. మరి నేను ఎందుకు దుఃఖపడుతున్నాను? విలువైంది నేనే కదా. ఈ సుఖ దుఃఖాలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, పరుగులేంటి, ఒక్కొక్కసారి ఈ దుఃఖాలు బాధలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి అంటే డిప్రెషన్ లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అంటే తనను తానే చంపేసుకుంటున్నారు. అన్నిటికంటే విలువైనది మనిషి అయినప్పుడు ఒక మనిషి తనను తాను ఎలా చంపేసుకుంటున్నాడు? వ్యసన పరులే తనకు తాను హాని చేసేసుకుంటున్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల వ్యసనాలు అలవాటు చేసుకుని వాళ్ళే అనారోగ్యాలు తెచ్చుకొని బాధలు పాలై, కష్టాలు పాలై, కన్నీళ్లు పాలై, అనేక రకాలుగా తమను తామే హింసించుకుంటున్నారు. అదేంటి మరి అన్నిటికంటే విలువైన వాడు మనిషికి మనిషి అయినప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? విలువ తక్కువైతేనే కదా నీకు నువ్వు హాని చేసుకుంటావు, నిన్ను నువ్వు హింసించుకుంటావు, నువ్వు వ్యసనాలకు లోనవుతావు, నిన్ను నువ్వు చంపుకుంటావు. గురువు గారు చెప్పారు ఈ మాటలు. మళ్ళీ శిష్యులందరూ ఆలోచన మొదలు పెట్టారు. అవును, నిజమే కదా, అన్నిటికంటే విలువైన వాడు మనిషి అన్నప్పుడు ఈ సుఖ దుఃఖాలు మనకు కూడా ఉన్నాయిగా. ఆ శిష్యుల్లో కూడా 3 మందికి ఈర్ష్యలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పక్కోడు అంటే పడదు, గొడవలు గోడలు. ఆడికి నాకంటే ఎక్కువ పేరు వచ్చింది, వీడికి ఇంపార్టెంట్ పాత్ర ఇచ్చారు గురువు గారు, ఆడికి లీడర్షిప్ ఇచ్చారు. వీడు వంటల కాడ పెత్తనం చేస్తాడు, ఆడ కొడుకునే చోట పెత్తనం చేస్తాడు, ఎవరికాడ ఆర్డర్లు వేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళల్లో. మనకు ఎలా ఉంటాయి అన్నీ వాళ్ళకే ఉన్నాయి అక్కడ. ఇవన్నీ గమనించే గురువు గారు జ్ఞానోదయం చెబుతున్నారు. ఎందుకంటే పాఠాలు చెప్పుకుంటూ వెళ్తే అయిపోదుగా. పాఠాలు చెబుతున్న ఇళ్లలో బుద్ధులు పోవట్లేదుగా. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు అక్కడ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఎందుకని అనేక స్థాయిల్లో మనుషులు ఉన్నారు. ప్లస్ అక్కడ 100 మంది ఉండేటప్పుడు వ్యవహారం నడపడం కోసం కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఇన్ఛార్జీలు పెత్తనాలు చేయడం వచ్చింది, వాళ్ళకి అహంకారం వచ్చింది, వాళ్ళని అనుసరించే వాళ్ళకి వాళ్ళ మీద ఈర్ష్యసూయులు వచ్చినాయి, తమకంటే కొంచెం తెలియగలని చూసి భరించలేకపోతున్నారు. రకరకాలుగా మనకున్నాయన్నీ వాళ్ళకే ఉన్నాయి.
వాళ్ళకి మళ్ళీ అవన్నీ అర్థమైంది. అవును, మనం కూడా దుఃఖాలకు లోనవుతున్నాం, బాధలకు లోనవుతున్నాం, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలతో దుఃఖపడుతున్నాం. అన్నిటికంటే విలువైన వాడిని నేనే, నాకు నేనే మనిషి అని తెలిసినప్పుడు నేను సంతోషంగా కదా ఉండాలి. విలువైంది నేనే కదా, నేను నా దగ్గరే ఉన్నాను కదా, మరి ఎందుకు నేను దుఃఖపడుతున్నాను అని అప్పుడు మళ్ళీ గురువు గారు చెప్పారు, నాయన వాళ్ళంతా ఆలోచించుకోండి, మళ్ళీ రేపు కలుద్దాం, అందరూ చర్చించుకోండి, కూర్చొని చక్కగా ప్రశాంతంగా అందరూ ఒకళ్ళ భావాలు ఒకళ్ళు తెలుసుకోండి, అందరూ మాట్లాడుకోండి, చర్చించుకోండి అన్నప్పుడు మళ్ళీ అందరూ చర్చలు మొదలు పెట్టారు. అసలు మనకి దుఃఖాలకి, ఈర్ష్యలకి, అసూయలకి, కోపాలకి, కోపతాపాలకి కారణాలు ఏంటి ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే గురువు గారు చక్కగా మనం తెలుసుకోమన్నారు. మనలో ఉన్నాయిగా ఇవన్నీ, మనం ఘర్షణలు పడుతున్నాం ఎక్కడ కూడా కూర్చొని. ఇవేగా బయట మనుషులకు కూడా ఉండేది. బాధ అనేది అసలు మన మనసులోనే పుడుతుందిగా. ఒక బాధో, ఒక భయమో, ఒక ఈర్ష్యో, ఒక అసూయో, ఒక దుఃఖమో, ఇదంతా మన మనసులోనే కలుగుతుంది కదా. కాబట్టి మనిషి కంటే విలువైంది మనిషి మనసు. మనిషి మనసు మనిషి కంటే విలువైంది. ఎందుకంటే అది మనిషిని ఆడిచ్చేస్తుంది, శరీరాన్ని ఆడిచ్చేస్తుంది. మొత్తం ఆలోచించి అందరూ ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చారు. ఏకగ్రీవ నిర్ణయంకి వచ్చారు. సరే, మరుసటి రోజు మళ్ళీ గురువు గారు వచ్చారు. నాయన ఏంటి, చర్చించుకున్నారా, తెలుసుకున్నారా, ఏంటి, ఏమి అర్థమైంది మీకు? ఎన్నాళ్ళు జ్ఞానం నేర్చుకుంటున్నారు కదా, ఏమర్థమైంది? శిష్యులు చెప్పారు, గురువు గారు మనిషి కంటే విలువైనది మనిషి మనసు. అంటే మనిషి, నేను శరీరం అనుకుంటున్నాం, అసలు ఈ భావనలో ఉన్నాం ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు తెలిసింది మనిషి కంటే విలువైంది, అంటే శరీరం కంటే విలువైంది ఇంకోటి నాలో ఉంది, అదే నా మనసు. దానివల్ల నేను ఈర్ష్యలకి, సుఖాలకి, దుఃఖాలకి, బాధలకి, కష్టాలకి, సంతోషాలకి అన్నిటికీ లోనైపోతున్నది. లోపల జరుగుతున్న భావోద్వేగాలు, నాలో ఈర్ష్య ఉందని నా పక్కోడికి తెలియదు, నాలో కోపం ఉందని నా పక్కోడికి తెలియదు, ఎలాగోలా వాడిని నాశనం చేయాలని చూస్తున్నాయి కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ నా లోపల పుడుతున్నాయి. నా శరీరం బయటకు మామూలుగా కనపడుతుంది. అంటే శరీరం కంటే విలువైనది, అన్నిటికంటే విలువైనది మనసు. ఎందుకంటే దాంతో ఇదంతా జరుగుతుంది, చెడు కానీ మంచి కానీ. గురువు గారు అన్నారు, నాయన మీరు చెప్పింది చక్కగా ఉంది, అన్నిటికంటే విలువైంది మనసే, రైటే. కానీ మీరు నిద్రపోయినప్పుడు ఈ మనసు ఉన్నదా? అప్పుడు మనసేమైంది? మీరు రోజు నిద్రపోతున్నారు కదా, అప్పుడు మనసేమైంది? నిద్రలో ఈ మనసు మిమ్మల్ని ఏడిపిస్తుందా, దుఃఖపెడుతుందా, కష్టపెడుతుందా, సుఖపెడుతుందా, సంతోషపెడుతుందా? నిద్రలో ఈ మనసు ఏమైంది? శరీరం కంటే గొప్పది మనసే అన్నావు, ఓకే, మరి నిద్రలో మనసు ఏమైంది? శిష్యులు మళ్ళీ ఆలోచన మొదలు పెట్టారు. అవును, నిజమే, రోజు నిద్రపోతుంటే అసలు స్పృహ కూడా తెలియట్లే, శరీరం నిద్రపోయింది అనుకున్నాం మనం, శరీర భావనలో ఉన్నాం, శరీరం నేను అనుకుంటున్నాం, ఏదో నేర్చుకుంటూ వెళ్తున్నాం, గురువు గారు చెప్పినవన్నీ ఎవరి స్థాయిలో వాళ్ళు అవన్నీ వెంటనే వెళ్తున్నాం, అర్థమైపోయినాయి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు గురువు గారు అడిగే వరకు మనకి ఇవన్నీ తెలియట్లే. అర్థం అవటం వేరు, మనం ఏదో చెప్పింది వినికిడి మాటలతో అర్థమైపోయింది అనుకున్నాం, మనకు తెలుసు అనుకోని. కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు మనకేమీ తెలియదు అనుకోని. గురువు గారు గట్టిగా అడిగే వరకు మనసు గురించి తెలియదు, శరీరం గొప్పదనుకున్నాం. అసలు గురువు గారు మళ్ళీ వివరణగా చెప్పకముందు ధనం గొప్పదనుకున్నాం ప్రపంచంలో తిరిగి వచ్చి. మళ్ళీ గురువు గారు అడిగితే గాని ధనం కంటే శరీరం గొప్పదని తెలియలేదు. మళ్ళీ గురువు గారు అడిగి వివరంగా చెబితే గాని శరీరం కంటే మనసు గొప్పదని తెలియలేదు. ఇప్పుడు కూడా గురువు గారు నిద్ర సంగతి చెప్పారంటే ఖచ్చితంగా మనసు కంటే గొప్పది ఇంకోటి ఉండుంటది. ఇప్పుడు దాన్ని మనం పట్టుకోవాలి. గురువు గారు చెప్పారు, నాయన చక్కగా మరి మీరు అందరూ కూర్చోండి, చర్చించుకోండి. నేను మీకు తెలియని ఏ విషయమూ చెప్పలేదు. నిద్ర మీకు తెలుసు, మనసు మీకు తెలుసు, శరీరం మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు. ప్రపంచం తిరిగి వచ్చారు, మనిషి పుట్టుక నుంచి మరణం వరకు మీకు సమస్తం తెలుసు. కాబట్టి కూర్చొని చర్చించుకోండి, చర్చించుకొని మళ్ళీ రేపు చెప్పండి నాకు. ఇంకా అందరూ చర్చలు మొదలు పెట్టుకున్నారు, ఎవరికాళ్ళు అన్ని ఆలోచిస్తున్నారు. నిద్రలో మనసు లేదు,
నిద్రలో శరీరం నిద్రపోయింది, నిద్రలో నేనన్ను ఎరుక్కోడలేదు, నిద్రలో వాళ్ళు కళలు వస్తున్నాయి అన్నాడు ఒకడు. నిద్రలో కళలు వస్తున్నాయి అంటే నిద్రలో ఏదో శక్తి తిరుగుతుంది. నిద్రలో నాకు కళ్ళు వస్తున్నాయి కాబట్టి నిద్రలో ఏదో శక్తి ఉంది, లేకపోతే నాకు కళ్ళు ఎట్టొస్తాయి? నేను నిద్రపోయాను, పడుకున్నాను, కానీ నాకు అనేక కళలు వస్తున్నాయి. ఈ కళలను నడిపేటువంటి శక్తి ఏదో ఉన్నది ఒకడు చెప్పాడు. అందరూ ఆలోచించారు, అవును అందరికీ కళలు వస్తున్నాయి, నిద్రలో అందరికీ కళలు వస్తున్నాయి, అందరం స్వప్నావస్థలోకి వెళ్తున్నాం అంటే నిద్రలో మన శరీరం నిద్రపోతున్నా మనం ఇంకో ప్రపంచంలో స్వప్నావస్థకి వెళ్ళి కలగంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం నిద్రపోయి నాకు శరీరమైన స్పృహ తెలియకపోయినా నేను అక్కడ సంచరిస్తున్నాను స్వప్నంలో, కలలో. కాబట్టి స్వప్నావస్థ అన్నిటికంటే విలువైనది. స్వప్నావస్థలో ఏదో ఉంది, అదే అన్నిటికంటే విలువైంది. అదేంటో మనకు తెలియట్లే, కానీ స్వప్నం మొత్తం అనుభవిస్తున్నాం. సుఖాలకు లోనవుతున్నాం, దుఃఖాలకు లోనవుతున్నాం, భయాలకు లోనవుతున్నాం. ఇదంతా జరుగుతుంది. మొత్తం అందరూ చర్చించుకున్నారు, అందరికీ అనుభవమే స్వప్నాలు. కాబట్టి అందరూ అంగీకరించారు, అవునవునవును స్వప్నాలు పడుకున్నప్పుడు వస్తున్నాయి, తెల్లారుజామున లేచే ముందు వస్తున్నాయి. ఈ స్వప్నాలు కరెక్టే అంటే మనం ఇది పరిశీలిస్తే కానీ అర్థం అవట్లా. చూసారా, స్వప్నం గొప్పదే. అంటే మనస్సు కంటే స్వప్నం ఉంది. ఇప్పుడు మనసు గొప్పది అనుకున్నాం మెలకువలో, స్వప్నం ఇంకా గొప్పదే. స్వప్నంలో పనిచేస్తున్న శక్తి ఏంటో మనకు తెలియదు. అంటే మళ్ళీ గారు అందరూ ఏకగ్రీవంగా దాన్ని ఒప్పుకున్నారు. గురువు గారు వచ్చారు. గురువు గారు అడిగారు, ఏంటైనా అన్నిటికంటే విలువైంది ఏంటి? ఏనాయనా ఏం చర్చించుకున్నారు, ఏ నిర్ణయానికి వచ్చారు చెప్పండి అని గురువు గారు అడిగారు. అందరూ కలిసి చెప్పారు, గురువు గారు మనసు గొప్పదనుకున్నాం, కానీ నిద్రపోయినాక స్వప్నావస్థ వస్తుంది, స్వప్నం కలగంటున్నాం. అది పడుకోవడానికి ముందు వస్తుంది, మెలుకోవడానికి ముందు వస్తుంది. స్వప్నావస్థలు సాగుతున్నాయి. ఆ స్వప్నావస్థల్లో ఏదో సాగుతుంది కాబట్టి అక్కడ ఏదో ఉంది, అదేదో అది గొప్పది. ఎందుకంటే నిద్రపోయినాక కూడా వస్తుంది కదా. అంటే ఇప్పుడు గురువు గారి చిరునవ్వు నవ్వి, నాయన మీకు స్వప్నావస్థలో వస్తున్న విషయాలు ఏంటి అని అడిగారు. ఎటువంటి విషయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు విద్యార్థులు. ఇలాంటి స్వప్నాలు వస్తాయి, ఇలాంటి స్వప్నాలు వస్తాయి. అప్పుడు గురువు గారు కొంచెం వివరణ ఇచ్చారు. జాగ్రత్తగా ఏనండి చెబుతున్నాను, అర్థం చేసుకోండి. మీరు స్వప్నావస్థలో ఏమి కలగంటున్నారో, స్వప్నాలు ఏమి సాగుతున్నాయో అవన్నీ మీకు తెలిసినవా తెలియనివా? స్వప్నంలో మీరు కూడా ఉండొచ్చు. మీకు అంతా తెలిసిన మనుషులు, తెలిసిన ప్రదేశాలు, తెలిసిన విషయాలే మీకు స్వప్నాలుగా వస్తాయి, మీకు తెలియనివి రావు. అంటే అందరూ అవును గురువు గారు నిజమే, ఇదంతా స్వప్నావస్థలో మాకు తెలిసినవే వస్తాయి, తెలియనివి రావు. అవును నిజమే గురువు గారు. ఆ స్వప్నావస్థ అనేది తెలిసినవే అన్నప్పుడు మీకు మెలకువలో తెలిసినవన్నీ ఎక్కడ ఉన్నాయి? సుఖ దుఃఖాలకు కారణం ఏమైంది? తెలిసినవేగా, అది మనసేగా. అదే మనసు స్వప్నావస్థగా తిరుగుతున్నది. ఎందుకంటే తెలిసిన విషయాలు ఎక్కడున్నాయి? అన్ని మనసులో ఉన్నాయి. కాబట్టి మీరు నిద్రపోయినప్పుడు శరీరం పడుకుంది, మనసు ఇంకా పడుకోలేదు, కాబట్టి అది తిరుగుతుంది. నువ్వు మెలకువలో ఉన్నప్పుడు తెలిసినవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. సుఖ దుఃఖాలకు లోన్ చేస్తుంది ఏంటి? తెలిసినవే. సేమ్ ఆ తెలిసిన వాటినే అది స్వప్నలోకంగా చూపిస్తున్నది మనసు. కాబట్టి అక్కడ ఇక్కడ మనసే ఉన్నది. మీరు ఇంకా గొప్పదాన్ని ఇంకా అనుకోవాలా. ఇది మనసే, అది మనసే. మీరు ఈ రోజంతా దీని గురించి ఆలోచించి చర్చించుకొని అది మనసా కాదా ముందు నిర్ణయించుకోండి. తర్వాత మళ్ళీ రేపు విషయం చెప్పండి. ఇంకా మీకు ఆలోచన వస్తే దాన్ని పట్టుకు ముందుకెళ్ళండి. అది మళ్ళీ మొత్తం చర్చించడం మొదలు పెట్టారు. అందరూ చర్చించుకొని నిజమేరా గురువు గారు చెప్పింది మనకు అన్ని తెలిసిన విషయాలే కదా, కలగా పులకంగా కళలు వస్తూ ఉంటాయి, కళల్లో మనం కూడా ఉంటాం. చాలా కళల్లో అసలు మనందరం ఒకరికొకరు మనం కలిసి తిరుగుతున్నట్టు, మనందరం ఉన్నట్టు, అక్కడ ఈ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నట్టు ఇక్కడ బోల్డ్ కళలు వచ్చినాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్న విషయాలే ఉంటున్నాయి, మనం చూసిన ప్రదేశాలు, విషయాలు. కాబట్టి స్వప్నలోకం అంతా మనోలోకం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మెలకువలో మనసులో తెలిసినవేగా సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం, గుర్తిస్తున్నాం, జీవిస్తున్నాం. అదే స్వప్నంలో వస్తున్నాయి. ఓకే, కాబట్టి స్వప్నలోకం వేరు కాదు, మనోలోకం. శరీరం పడుకుంది, మనసు ఇంకా పడుకోలేదు.
ఇది కరెక్ట్ గురువు గారు చెప్పింది. అందరూ నిర్ధారణకు వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు గురువు గారు వచ్చారు. ఏ నిర్ధారణకు వచ్చారంటే, గురువు గారు మాకు చాలా చక్కగా అర్థమైంది, స్వప్నలోకము మనోలోకము ఒకటే, కాకపోతే మామూలుగా మేలుకొని ఉన్నప్పుడు అదే మనస్సుతో పనులు చేసుకుంటూ ప్రపంచంలో తిరుగుతున్నాం, సుఖదుఖాలకు లోనవుతున్నాం, జీవితం గడుపుతున్నాం. శరీరం పడుకోబెట్టినప్పుడు మనసు తిరుగుతుంది, అది స్వప్నము అన్నాం దాన్ని. అంతే, మనసు పడుకోలే, మనసు తిరుగుతుంది. కరెక్టే గురువు గారు, అది మనసే. కాబట్టి మనసే అన్నిటికంటే గొప్పదే, అన్నిటికంటే విలువైనది అన్నారు. అప్పుడు గురువు గారు, నాయన మీరు మనసు కూడా నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్తున్నారుగా, మనసు కూడా నిద్రపోతుందిగా, గాఢ నిద్రపోతున్నారుగా, కొట్టలేదా అన్నారు. మళ్ళీ ఆలోచన మిగిలింది శిష్యులకి. అవును, మనసు కూడా గాఢ నిద్రలోకి వెళ్తున్నాంగా, కలలు లేని స్థితి ఉందిగా, మనకి స్వప్నాలు లేనటువంటి నిద్ర ఉందిగా. దీన్ని ఆలోచించండి నాయన, ఆలోచించి రేపు చెప్పండి, అందరూ మాట్లాడుకోండి చక్కగా కూర్చొని, ఎవరి స్థాయిలో వాళ్ళు అందరి మాటలు వినండి, ఒకరికొకళ్ళు విని ఒక నిర్ణయానికి రండి అని. మళ్ళీ అందరూ అవును గురువు గారు చెప్పింది నిజమే, స్వప్నాలు లేనటువంటి నిద్రాస్థితి ఒకటి ఉందిగా. మనం లేచి చక్కగా హాయిగా నిద్రపోయాను, బాగా నిద్రపోయాను అంటున్నాం, ఒక్కోసారి బాగా నిద్ర పట్టలేదు, కలత నిద్ర అంటున్నాం, ఒక్కోసారి సంతోషంగా నిద్ర పెట్టేసింది, సుఖంగా నిద్ర పెట్టేసింది అంటున్నాం. ఇలా ఇవన్నీ చెప్పుకుంటున్నాంగా. మొత్తం అందరూ తర్జనలు పెట్టి చెప్పుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. స్వప్నావస్థను కూడా దాటి మన శరీరం నిద్రపోయి మన మనసు నిద్రపోయి అయినా మనం బతికే ఉన్నామే అంటే ఇంకోటి ఏదో ఉంది అక్కడ. అదేంటి? అది తెలియట్లేదు. అది అస్సలు తెలియట్లేదు. ఎందుకనండి, ఆ స్థితిలో నేనన్న ఎరుకు లేదు. మెలకు వస్తేనే నేనన్న ఎరుకు వస్తుంది. స్వప్నావస్థ, స్వప్నాలు వచ్చినప్పుడు గుర్తుంటుంది. ఫలానా స్వప్నం నేను కలగన్నానని చెబుతున్నాను. ఆ స్వప్నావస్థలో అన్ని అనుభవిస్తున్నాను. మెలకువలో అనుభవించినట్టే సుఖ దుఃఖాలకు లోనైపోతున్నాను. మెలకువలో జీవించినట్టే జీవితం సాగుతుంది స్వప్నంలో కూడా. అయితే అది మనోలోకం, అర్థమైంది. కానీ స్వప్నం కూడా ఆగిపోయి, అంటే మనసు కూడా ఆగిపోయి నిద్రపోయినప్పుడు, శరీరం కూడా ఆగిపోయి నిద్రపోయినప్పుడు ఉన్నది ఏంటి? మళ్ళీ శిష్యులందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. వంటమైతే ఏదో ఉంది, ఎందుకంటే మనం బతికే ఉన్నాంగా, మళ్ళీ లభిస్తున్నాంగా పొద్దున్నే. మనకి నిద్రపోయినప్పుడు తెలియట్లేదు, స్వప్నాలు కూడా ఆగిపోయి నిద్రపోయినప్పుడు నేను అన్న ఎరుక కూడా ఉండలేదు. స్వప్నాలు వదిలేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఏ స్పృహ ఉంటలా, నేను లేదు, అసలు ఏ స్పృహ లేదు, ప్రాపంచిక స్పృహ లేదు. మెలకు వచ్చినాక మళ్ళీ అన్ని స్పృహలు వచ్చేస్తున్నాయి. అంటే మెలకువకు స్వప్న స్థితిని దాటేసి గాఢ నిద్రలోకి వెళ్ళిన మధ్యలో ఏదో ఉంది, అది మన బ్రతికే ఉంచుతుంది. మనం బ్రతికి ఉండడానికి అది కారణమై ఉంది. అది అసలైనటువంటి విలువైనది. ఎందుకంటే అది మనం బతికించింది. ఇప్పుడు మనం ఏదో ప్రయత్నంతో బతుకుతున్నాం అనుకుంటున్నాం, డబ్బు సంపాదించుకొని, అవి సంపాదించుకొని, ఈ తిని అవి తాగి మన ప్రయత్నంతో బతుకుతున్నాం అని మెలకువలో అనుకుంటున్నాం. నిద్రపోయినప్పుడు స్వప్నావస్థలో లోకంలో ఏదో చేసుకుంటే అక్కడ కూడా నేనే అనుకుంటున్నాం. కానీ నేను అసలు ఏ ప్రయత్నము చేయట్లేదు, అప్రయత్నంగా ఉన్నాను, నిద్రపోయాను. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, ఆలోచన లేదు, ప్రయత్నం లేదు, అసలు ఏ స్థితి లేదు. నేనున్నానని కూడా నాకు తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే అది మరణ దశ లాంటిది. కానీ నేను మరణించలేదు, మళ్ళీ పొద్దున్నే లేస్తున్నా. నన్ను ఏదో బతికి ఉంచింది అక్కడ. నేను బతికి ఉండటానికి ఏదో కారణంగా ఉంది అక్కడ. నేనంటే ఈ శరీరం, నేనంటే నా మనసు, నన్ను బతికి ఉంచింది ఏదో ఉంది అక్కడ. అది అత్యంత విలువైంది. అదేంటో నాకు తెలియదు. ఎందుకంటే దాని ఎరుక అసలు నాకు లేదు. అందరూ చర్చించుకుని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చారు. ఏముంది ఏకగ్రీవంగా, మనం ఆలోచించుకుని అర్థమవుతుందాక మనం అనేక శీర్షికలు ఇది రోజు చెప్పుకుంటాం. కాకపోతే మరి ఈ విషయం పొందే వరకు చెప్పుకుంటూనే ఉండాలి. కాబట్టి అనేక రకాలుగా, అనేక కథలుగా, అనేక విధానాలుగా దీన్ని ఎలాగోలా చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది పొందే వరకు. ఇప్పుడు అందరూ ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు శిష్యులందరూ. మళ్ళీ గురువు గారు వచ్చారు. నాయన ఏమర్థమైంది అన్నారు. గురువు గారు చాలా చక్కగా అర్థమైంది. శరీరం నిద్రపోయింది, స్వప్నాలోకంలో మనసు విహరించింది, తిరిగింది, అది మేల్కొని ఉంది. తర్వాత మనసు కూడా నిద్రపోయింది. ఇక నాకు నేనన్న స్పృహ లేదు, నేనెవరో నాకు తెలియదు, నేను లేను అక్కడ. కానీ నేను బ్రతికే ఉన్నాను. ఎందుకంటే మెలకువ చెబుతుంది నేను బ్రతికే ఉన్నానని. ప్రతిరోజు మెలకు వస్తుంది. అంటే నేను అనుకుంటున్న ఈ శరీరాన్ని, నేను అనుకుంటున్న నా మనసుని
నేను అనుకుంటున్న నా సమస్తాన్ని నా ప్రయత్నం లేకుండా నన్ను బ్రతికి ఉంచుతున్నదేదో ఉన్నది. ఆవిడ గురువు గారు అడిగారు, ఓకే బానే ఉంది, అది ఎక్కడ ఉన్నది అంటే ఖచ్చితంగా నాలోనే ఉన్నది గురువు గారు, లేకపోతే మేము ఎలా బతుకుంటాం? అందరూ అదే చెప్పారు, అది నాలోనే ఉన్నది, లేకపోతే నేను బతికుండను కదా. నేను బతికున్నాను అంటే అది నాలోనే ఉన్నది. గురువు గారు అన్నారు, ఆ నీలో ఉన్నదేదో నువ్వు నిద్రపోతున్నప్పుడు, నీ శరీరం నిద్రపోతున్నప్పుడు, నీ మనసు నిద్రపోతున్నప్పుడు, నేను అనే నీ సమస్త భావన నిద్రలోకి వెళ్ళిపోయి నీ ఎరుక కూడా నీకు లేకుండా పోయినప్పుడు నిన్ను బ్రతికి ఉంచినదేదో అది అత్యంత విలువైనది అని మీరు నిర్ణయించారా అని అడిగారు. అవును గురువు గారు నిర్ణయించాం. అందరూ అడిగారు, గురువు గారు మేము తప్పు చెప్పామో రైట్ చెప్పామో చెప్పండి గురువు గారు, ఇంకా లేదా దీని తర్వాత ఏమన్నా చెప్తారా, మేము కనుక్కోవాల్సింది ఉందా, ఇంకా చర్చించుకోవాల్సింది ఉందా, ఆలోచించవలసింది ఉందా? గురువు గారి చిరునవ్వు నవ్వి, ఇంకేం ఆలోచించవలసింది లేదు, ఇదే, దాన్ని పట్టుకోండి, దాన్ని పట్టుకోండి. నేనని ఇప్పుడు మీరు అనుకుంటుంది ఏంటి? ఇప్పటి వరకు శరీరాన్ని. నేనని మీరు అనుకుంటుంది ఏంటి? మనసుని. నావి అనుకుంటుంది మీ మనసులో ఉన్న అన్నింటినీ. మీరు సుఖదుఖాలకు లోనవుతుందా మనసులో ఉన్నటువంటి విషయాలతోనే. కానీ ప్రతిరోజు నిద్రలో మీరు మనసు నిద్రపోతుంది, శరీరం నిద్రపోతుంది, నావి అనుకుంటున్నటువంటి సమస్తాన్ని వదిలేస్తున్నారు, సుఖదుఖాలు వదిలేస్తున్నారు. ఏవి లేకపోతే నేను బతకలేనని మీరు అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అయినా కూడా మీ ప్రయత్నం లేకపోయినా, అక్కడ మీరు లేకపోయినా, అంటే నేననే శరీరము మనసు లేకపోయినా మిమ్మల్ని బ్రతికి ఉంచుతున్నది ఏదో ఒకటి ఉంది కదా, అది మీరు. దాన్ని పట్టుకోండి. అది మీరే కాదా ముందు నిర్ణయించుకోండి. అందరూ అన్నారు, అవును గురువు గారు ఆలోచిస్తే కరెక్ట్ గా జాగ్రత్తగా తెలుస్తుంది, అదే మేము. ఎందుకంటే అదేగా దీన్ని బతికుంచుతుంది, ఈ శరీరాన్ని మనసుని. ఇప్పుడు దాన్ని పట్టుకోండి నాయన, అదే ఆత్మజ్ఞానము అన్నారు. ఆ చదువే మీకు నేను చెబుతున్నా, ఎవరి స్థాయిలో ఉన్న వాళ్ళకి చెబుతున్నా, మీకు ఎంత అర్థమైందని అడగటానికి ఇదంతా ప్రయత్నించాను. ఇప్పుడు మీకు అర్థమైందిగా మీరేం పట్టుకోవాలో. మిమ్మల్ని మీరు ఇప్పుడు నిజమైన మిమ్మల్ని మీరు పట్టుకోండి. అన్నిటికంటే విలువైంది ఏది? నేను నిద్రపోయినా, నా శరీరం నిద్రపోయినా, నా మనసు నిద్రపోయినా, నేను అనుకుంటున్న నా సమస్తాన్ని మర్చిపోయి, నా ప్రయత్నం లేక, నా ప్రయత్నాన్ని వదిలేసి, నా ఎరుక కూడా నాకు లేకుండా నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినా కూడా నన్ను బతికించి ఉంచిందేదో అది నా నిజమైన నేను. ఎందుకని అదేగా నన్ను బతికించి ఉంచుతుంది. నేను నీ శరీరమే నేను అనుకుంటున్నా. అసలు ఇది బతికే, ఈ శరీరం బతికి ఉండటానికి, ఆ మనసు ఉండటానికి అదే కారణం. కాబట్టి అది నా నిజమైన నేను. ఇప్పుడు ఆ నిజమైన నేనేంటి? అప్పుడు గురువు గారు చెప్పారు, నాయన దాన్నే ప్రాణశక్తి అని పేరు పెట్టారు. ఒక మనిషిలో ఉంటే దాన్నే అనంత ఆత్మశక్తి అన్నారు. అది తెలుసుకుంటే మీకు అనుభవం అవుద్ది. ఇప్పుడు మీరు అది తెలుసుకునే సాధనలోకి వెళ్ళండి. అది తెలుసుకునే సాధనలోకి వెళ్ళటానికి ఏం చేయాలి? శిష్యులంతా అడిగారు, మీరు అసలు ఇప్పుడు అది ఆ నేలలోకి ఎలా వెళ్తున్నారు? మామూలుగా రోజు నిద్రలో మీరు అక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? ఏం చేయాలి అనేది కూడా మీ జీవితంలోనే ఉంది. రోజు మీరు నిద్రలోకి, ఆ స్థితిలోకి ఎలా వెళ్తున్నారు? శరీరాన్ని వదిలి, మనసును వదిలి, అయినా బ్రతికి ఉంచుతున్నది ఏదో ఒకటి ఉందే గాఢ నిద్ర స్థితిలో. శరీరం నిద్రపోయినా, మనసు నిద్రపోయినా ఆ స్థితిలోకి ఎలా వెళ్తున్నారు అంటే శరీరం మనసు నిద్రపోతే వెళ్తున్నాం గురువు గారు. ఇప్పుడు భౌతికంలో మీరు చేయవలసిన సాధన అదే, తపస్సు అదే. శరీరాన్ని మనసుని మెలకువలో ఆపటం నేర్చుకుని ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అందులో ఏమైనా అడ్డంకులు వస్తే అడుగుతా ఉండండి, చెబుతా ఉంటాను. కానీ ప్రయత్నం ఇంతే. ప్రయత్నం నీ శరీరంలోనే ఉంది. నువ్వు రోజు అక్కడికి వెళ్తున్నావు. దాన్ని మెలకువలో సాధించు. అన్నింటికంటే విలువైనది నీ ప్రాణశక్తి, అన్నింటికంటే విలువైనది ఆత్మశక్తి. సమస్తములో ఉన్న ప్రాణశక్తే ఆత్మశక్తి. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకే ఈ గురుకులం మీకు బోధలు. అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి బోధించబడుతుంది. ఇప్పుడు మీకు ఈ సాధనల్లో వచ్చిన అనుమానాలు ఏమన్నా ఉంటే అడుగుతా ఉండండి. నేను మీకు చెప్పడం కోసం ఇక్కడ ఉన్నాను.
అని గురువు గారు చక్కగా శిష్యులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. శిష్యులందరికీ అర్థమైంది. ఎవరికి వాళ్ళు ఎవరి విధానంలో వాళ్ళు సాధనలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సాధనలు అంటే ఏంటి అని అడిగారు గురువు గారు. ఆత్మశక్తిని పొందే సాధన, ప్రాణశక్తిని పొందే సాధన చేస్తున్నాం గురువు గారు అని. ఎక్కడుంది నాయన దాన్ని పొందటానికి అని అడిగారు గురువు గారు శిష్యుల్ని. అంటే నాలోనే ఉంది గురువు గారు, నేను నిద్రపోతున్నప్పుడు ఉంది అదే కదా, ఇప్పుడు తేల్చుకుంది అదే కదా, గాఢ నిద్రలో శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, అప్పుడు ఆత్మస్థితి ప్రాణశక్తే కదా ఉంది, దాన్ని ఆత్మశక్తి అని చెప్పారు కదా మీరు, అందుకని దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అదేంటి నాయన, నీలోనే ఉన్నదాన్ని నువ్వు ఎలా పొందుతావు? నీలోనే కదా ఉంది, పొందే ప్రయత్నం ఏంటి? నీకు ఒక కాలు ఉంది, కాలును పొందే ప్రయత్నం చేస్తావు, ఆల్రెడీ కాలు ఉందిగా, ఉందని తెలుసుకుంటే చాలుగా. నీకు చెయ్యి ఉంది, చెయ్యి ఉందని చేతిని పొందే ప్రయత్నం చేస్తావా? చెయ్యి ఉందని తెలుసుకుంటే చాలుగా. అలా నీ శరీర అవయవాలన్నీ కొత్తగా పొందాలని ఉన్నవని తెలుసుకుంటే చాలుగా. అవును గురువు గారు, అర్థమైంది, పొందే ప్రయత్నం కాదు, పొందే ప్రయత్నం అన్న మాటే తప్పు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ స్థితిలో నిలకడగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలో నిలకడగా ఉండకుండా మీకు అడ్డుపడుతున్న విషయాలు ఏంటి గురువు గారు అడిగారు. శిష్యులు చెప్పారు, శరీర భావన, మనోభావన. మరి ఇప్పుడు మీరు చేయవలసిన సాధన ఏంటి? శరీర భావనను మనోభావనను పక్కన పెట్టి ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే చేయండి, సాధన చేసుకోండి. ఇక అదే సాధన మీకు చేసుకోండి. అయితే దీన్ని శరీరాన్ని నిర్లక్ష్యం చేసి చేయగలరా? చేయలేం గురువు గారు, ఎందుకంటే ఆకలికి తిని శరీరం నిలబడితేనే కదా సాధన చేయగలం. అలాగే మనసుని నిర్లక్ష్యం చేసి సాధన చేయగలరా? లేదు గురువు గారు, చేయలేను. ఎందుకంటే మనసు అనేది జ్ఞాపకాలు, నేను ఫలానా, నేను ఇది, నేను ఇలా చెయ్యాలి, ఇలా అనుకుంటున్నా, ఈ గుర్తులు జ్ఞాపకాలు లేకపోతే, అసలు మనసే లేకపోతే నేను సాధన కూడా చేయలేను. అసలు నేనెవరో నాకు తెలియదుగా. కాబట్టి మనసుని అశ్రద్ధ చేసి చేయలేను, శరీరాన్ని అశ్రద్ధ చేసి చేయలేను. కాబట్టి మనోశరీరాలను చక్కగా సంరక్షించుకుంటూ ఈ సాధన జాగ్రత్తగా చేయండి. మీకు ఎక్కడ సందేహం వచ్చినా నన్ను అడగండి. ఇది గురువు గారు చెప్పింది. మనకు కూడా ఇంతే, మనకు కూడా గురువు గారు చెప్పింది మనం పాటించుకోవటం. ముందు మనోశరీరాలను జాగ్రత్తగా పెట్టుకొని, మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కుటుంబాలను కూడా జాగ్రత్తగా పెట్టుకొని, మనకు అవసరమైనటువంటి బ్రతకడానికి అవసరమైన ధనాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకొని సంపాదించుకుంటూ ఆ తదుపరి ఈ సాధన చేయాలి. సాధన ఏంటి? ఆత్మశక్తిని పొందడానికి కాదు, ప్రాణశక్తిని పొందడానికి కాదు, జ్ఞానోదయాన్ని పొందడానికి కాదు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి కాదు, ముక్తిని పొందడానికి కాదు, మోక్షాన్ని పొందడానికి కాదు. అది ఉన్నది మనలోనే. దానికి అడ్డుపడుతున్న వాటిని తొలగించడానికి సాధన. ఈ విషయం కరెక్ట్ గా అర్థమైతే మన సాధన కరెక్ట్ గా వెళ్తుంది. పొందటానికి అనుకుంటే తప్పుదోవలో వెళ్ళిపోతాం. అదేదో నాకు దొరకట్లేదు అనుకుంటాం. కాదు, అది ఆల్రెడీ ఉన్నది, దొరికేది కాదు అది. దానికి అడ్డం పడుతున్న విషయాలన్నింటినీ తీసేస్తే మిగిలి ఉండేది అదే. కాబట్టి ప్రయత్నించండి. అక్కడ గురువు గారు ఆ శిష్యులు ప్రయత్నించుకుంటున్నారు, ఇక్కడ మనం ప్రయత్నించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఏదైనా సామాన్యంగా, సహజంగా, సాధారణంగా, అతి ఊహలకు పోకుండా, అతి ఆలోచనలకు పోకుండా, అతి భ్రమలు క్రియేట్ చేసుకోకుండా సహజ సామాన్య జీవితంలో సాధన కూడా సామాన్యంగా సాగాలి, అతి సామాన్యంగా సాగాలి. ఏదో నేను చేసేస్తున్నానని అస్సలు అనుకోబాకండి. ఎంత సహజంగా జీవిస్తామో, ఎంత సామాన్యంగా జీవిస్తామో సాధన కూడా అంత సామాన్యమైంది. అది మనమే, మనలోదే. కాబట్టి ఇక్కడ ఏం అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. దేన్ని తీసుకెళ్లి ఆకాశంలో పెట్టకండి. మీకంటే ఎత్తుగా, మీకంటే గొప్పగా దేన్ని చేసుకోబాకండి. అది మీరే, అది మీతో సమానమైందే. కాబట్టి అది సహజమైంది, సామాన్యమైంది. అది నాతో సహజమైంది, అది నేనే కాబట్టి నేను గొప్పవాడిని అని అనుకోబాకండి. అది చాలా ప్రమాదం, ఎర్రి పిచ్చెక్కుద్ది. ఎవరో గొప్పవాళ్ళు లేరు. భూమి మీద ఉన్న ధూళికణం కూడా అనంత ఆత్మశక్తే. ఏంటి మట్టి ధూళికణం నేను చెప్పేది? మట్టి ధూళికణం ఎంతో మనిషి అంతే. అన్ని అనంత ఆత్మశక్తే. కాబట్టి అన్ని సామాన్యమే, అన్ని సహజమే. అందుకని సహజ జీవితం జీవిస్తూ
మంచిగా ఉంటూ చక్కగా ఎవరికి హాని చేయకుండా సాధన కూడా సామాన్యంగా కుదిరినప్పుడు చేయండి. బలవంతంగా అసలు చేయబాకండి, జస్ట్ వినండి అంతే. టైం కుదిరితే చేయండి, లేకపోతే చేయబాకండి, వింటూ ఉండండి. ఏదో ఒక రోజుకి కాలంలో టైం కుదురుతుంది. బలవంతంగా ఏది చేయకండి. దేన్ని మీకంటే గొప్పగా, మీకంటే ఎత్తుగా, మీకంటే పెద్దదిగా తయారు చేయబాకండి. దాన్ని మీరు పొందలేరు, సాధించలేరు. మీతో సహజమైనది, మీతో సామాన్యమైనది, మీలాంటిది, మీకు అందుబాటులో ఉన్నది మాత్రమే మీరు పొందగలరు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇదే ఆధ్యాత్మికత, ఇదే నిజమైన జ్ఞానం. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. ఎక్కడైనా మీకు నచ్చకపోయినా, నేను తప్పు చెప్పానని మీకు అనిపించినా దయచేసి నన్ను క్షమించి ఈ విషయాన్ని ఇక్కడికి వదిలివేయండి. ఏదైనా మంచి ఉంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. నేను చాలా సామాన్యుడును. ఒక మనిషికి ఉండేటువంటి అన్ని రకాల సామాన్య సమస్యలు నాకున్నాయి. అన్నిటినీ ఎదుర్కొంటూ సహజంగా జీవిస్తూ ఎదుర్కొంటే గొప్ప విశేషమే లేదు. ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. అందరూ డబ్బు సంపాదించుకోవాలి, అందరూ సమస్యలు ఎదుర్కోవాలి, అందరూ అనారోగ్యాలు ఎదుర్కోవాలి, అందరూ కుటుంబ బాధలు ఎదుర్కోవాలి. ఏదో ఒకటి ఎదుర్కోవాలిగా. పొద్దున్న లేచిన కాడి నుంచి, మెలకు వచ్చిన కాడి నుంచి అలా ఎదుర్కోవటం అంతే. అదేం పెద్ద విషయము కాదు. అలా ఎదుర్కొంటూ ఏదో కొంచెం ఇది కూడా తెలుసుకుందామని, అది కూడా సామాన్య ప్రయత్నం వెళ్తున్న, అత్యధిక ప్రయత్నం నేనేం చేయట్లే. నా మాటలే మీకు దాన్ని బట్టి, నా మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా సరళమైనది, సహజమైనది, మీలాంటిదే. అది మీకంటే ఘనమైనది అస్సలు కాదు. ఎందుకంటే అది మీరే. మీకంటే ఘనమైనది అయితే మీరు దాన్ని అప్పటికే పొందలేరు. అందుకని మీరు దాన్ని తీసుకెళ్లి ఎక్కడ ఆకాశంలో పెట్టేబాకండి. దాన్ని మీతో ఉంచుకోండి, మీలో ఉంచుకోండి. అది మీలో ఉన్నదే. ఇవాళ సాధించలేకపోయినా రేపు సాధిస్తారు. ఇవాళ అనుభవం అవ్వకపోయినా రేపు అనుభవం అవుద్ది. ఖచ్చితంగా అది మీరే అయినప్పుడు తెలియకుండా వెళ్ళిపోద్ది. దానికి అడ్డుపడుతున్న విషయాలు ఉన్నాయి. అవి కూడా తప్పు కాదు. శరీర భావన కరెక్టే, మనోభావన కరెక్టే. అడ్డుపడుతున్న విషయాలు కావాలని అడ్డుపడి మననేం అజ్ఞానంలో నెట్టేయట్లేదు. మనం అనంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, ఆత్మశక్తిని తెలుసుకోవాలన్నా ఈ శరీరం ఉండాలి, ఆ మనసు ఉండాలి. జస్ట్ మనం కొంచెం ఆ మనసుని, శరీరాన్ని కాసేపు అలా పక్కకు పెట్టి, అంటే చూడండి, ఏదైనా చూస్తున్నప్పుడు మనకు ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, నేను కొద్దిగా పక్కకి జరగండి అంటాం. మనం ఏదో ఒక విషయాన్ని చూస్తున్నాం, మధ్యలో ఎవరో అడ్డం వచ్చారు, కొద్దిగా పక్కకి జరగండి అంటాం. లేదా ఏ టీవీని చూస్తున్నాం, మధ్యలో ఎవరో అడ్డం వచ్చారు, కొద్దిగా పక్కకి జరగండి అంటాం. అలా జస్ట్ మనసుని, శరీరాన్ని కొద్దిగా పక్కసేపు, శాశ్వతంగా కాదు, బతికినంతసేపు మనసు శరీరం అవసరమే. అప్పుడప్పుడు కొద్దిగా పక్కకు పెట్టి నేను అనంత ఆత్మశక్తిని, ప్రాణశక్తిని అన్న ఎరుకను పొందింది. అంటే జస్ట్ పక్కకే, కాసేపు పక్కకి అంతే. అందుకే అది కాసేపే సాధన, కాసేపే తపస్సు, కాసేపే ధ్యానం. తర్వాత శరీరంతో జీవించాల్సిందే, మనసుతో జీవించాల్సిందే. శరీరము, మనసు, ప్రాణముల కలయిక మనము. అందుకని దాన్ని ఆకాశంలో పెట్టకండి. సాధనలు అసలు గొప్పవి అనుకోబాకండి. సాధనలన్నీ మామూలే. మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, మీ పిల్లలు, మీరు కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో హాయిగా బతకడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంట్లో వంటలు వండుకోవడానికి, కూరలు వండుకోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, రోజు దినవారీ చర్యల్లో, రోజువారీ చర్యల్లో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి ప్రయత్నం ఇది కూడా. అంటే అంత సింపుల్, అంత చిన్నది. రోజు ఇంట్లోకి అవసరమైనవన్నీ చేసుకుంటున్నాం, మనకు అవసరమైనవన్నీ చేసుకుంటున్నాం. ఇది కూడా అలాంటిదే. కలిపి ఆటితో పాటు కొంచెం చేసుకోండి, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. మొత్తం ఎప్పుడైతే ఆ సత్యం నుంచి, నేను ప్రాణశక్తిని అనే సత్యం నుంచి ప్రాణశక్తిని, మనసుని, శరీరాన్ని అనే 3 భావాలు కలిసి బతుకుతామో అదే జీవన్ముక్త స్థితి. మనతో తప్పు జరగదు, పొరపాటు జరగదు. అసలు మనకు భయము, ఆందోళన, ఆదుర్ద, కంగారు అనేటువంటి చెడు భావాలు పుట్టవు, చెడు పనులు అసలు చెయ్యం. ఇది అందులోకి వెళ్తే మీకు తెలుస్తుంది. చాలా సరళమైన, సామాన్యమైన, సహజమైన విషయము. మీకు దీన్ని ఎన్నిసార్లు చెప్పమన్నా చెబుతాను. మీకు అర్థం కాదు, మళ్ళీ ప్రశ్న వేయండి, మళ్ళీ మాట్లాడుకోండి. ఇది మీరే. మీకంటే ఎత్తులో పెట్టారా దెబ్బతింటారు, మీరు దాన్ని ఎప్పటికీ పొందలేరు. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.